మరియు మన ముఖ్యంగా ఈరోజు జరుపుకునే సభకు మన రవి సార్ గారికి మరియు వారి శ్రీమతి గారికి నా యొక్క నమస్కారములు. నేను ఈరోజు ఎందుకు ఈ సభలో మాట్లాడము అని అంటే, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో తోడునిచ్చే నీడరా, బ్రతుకు బాటలో తోడునిచ్చే నీడరా అంటూ మనం డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత స్నేహానికి ఎంత విలువ ఇస్తామో, ఇంటి గౌరవానికి కూడా, ఇంట్లో ఉన్న ఇల్లాలకు కూడా, పిల్లలకు కూడా అదే విధంగా గౌరవం ఇవ్వాలి. ఈ రెండుటికి గౌరవం ఇస్తూ ఈ రెండుటిని పోషించే విధం ఏది అంటే, మనకు ఆ రెండుటిని పోషించేది మన ఉద్యోగ ధర్మం. మన ఉద్యోగ ధర్మానికి ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగం. మన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగం, తర్వాత కుటుంబం, స్నేహితులు. ఈ మూడుటిని మనం సమపాలనలో తీసుకొని పోతే మన ఉద్యోగం కూడా సేఫ్గా ఉంటుంది, మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది, మన స్నేహితులు కూడా ఉల్లాసంగా ఉంటుంది. అదే అయితే ఇప్పుడు జరగబోయే ఏంటి అని అంటే, సూర్యునికి 108 పేర్లు ఉన్నాయని విన్నాం. సూర్యునికి 108 పేర్లు ఉన్నాయని విన్నాం. అందులో నుంచి ఒక్క పేరు మన రవి. ఒక్క పేరు మన రవి. మరి సూర్యుడు మొత్తము సమాజానికి, భూగోళానికి వెలుతురునిచ్చాడు. వెలుతురునిస్తున్నాడు, ఇస్తాడు. అది అందరికీ తెలిసింది. కానీ మన రవి మన వలయాధికారి కార్యాలయంలో 4 పోలీస్ స్టేషన్లకు వెలుతురునిచ్చాడు. అయితే చెప్పబోయేది ఏంటంటే, మన రవి ఎంత మంచిగా చేసిండు అని నేను చెప్పడం కాదు, పై అధికారుల ఆదేశాలను పాటిస్తూ వాటిని విని మన మేడం గారికి చెప్తూ వారి ఆదేశాలను పాటించి మళ్ళీ మన 4 పోలీస్ స్టేషన్ల మన సిబ్బందికి తెలియపరుస్తూ సమన్వయకర్తగా ఉన్నాడు.